వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈస్ శ్రీనివాస్ రెడ్డి. యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు పాలిసెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాయబోతున్నారో అలాంటి స్టూడెంట్స్కి మరి మంచి కాలేజీలో రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, అలాగే ఇప్పుడు మనకి చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి హైదరాబాద్లో చదువుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి కూడా మరి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా లేదా, హాస్టల్ ఫెసిలిటీ లేకపోయినా సరే మరి కాలేజ్ అట్మాస్ఫియర్ అయినా బాగా ఉంటుందా లేదా, మరి ఆ పర్టికులర్ కాలేజీలో మనకి ఎంత ర్యాంక్ వస్తే మనకి కాలేజీలో సీట్ వస్తుంది, మనం కోరుకున్న బ్రాంచ్లో సీట్ వస్తుందా రాదా. సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను మనకి ఏ పర్టికులర్ కోర్స్ మంచి కోర్సు, మరి ఏ కాలేజ్ మంచి కాలేజ్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 వీడియోస్ చేశాను. అలాగే డిప్లొమాలో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, మరి ఏ కాలేజ్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా వీడియో రూపంలో మీకు నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి మీరు ఆ యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తారని నేను మీకు తెలుపుతున్నాను. బట్ మనం ఇప్పుడైతే మనం మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఆల్రెడీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది 2023లో జరిగింది. మరి ఆ పాలిసెట్ కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ పర్టికులర్ కాలేజీలో సీటు వచ్చింది. అండ్ మనము సపోజ్ మనం ఇప్పుడు నిజామాబాద్లో ఉంటున్నాను, నేను నిజామాబాద్లోనే నాకు సీట్ కావాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు పిల్లల్ని నేను హైదరాబాద్ పంపించడం ఇష్టం లేదు. హైదరాబాద్లో ఉంటే నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోలేను. వాళ్ళు ఎక్కడో ఉండి బయట హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది, లేదా కాలేజ్ హాస్టల్లో ఉన్న ఫుడ్ కూడా బాగుంటుందో లేదో. అలాంటి ఉద్దేశం ఉన్న పేరెంట్స్ ఏం చేస్తారంటే యాక్చువల్లీ మరి దగ్గరలో ఉన్న కాలేజీలో చదివించుకోవాలని ట్రై చేస్తారు. మరి అలాంటి దగ్గరలో ఉన్న కాలేజీలో మరి ఆ స్టూడెంట్కి సీట్ రావాలంటే వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి నేను వీడియో చేస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అఫీషియల్గా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనం ముందుగా టీఎస్ పాలిసెట్ అనే వెబ్సైట్ టైప్ చేయాల్సి ఉంటుందండి. పాలిసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మనకి పాలిసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఈ పాలిసెట్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం టీఎస్ పాలిసెట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక వెబ్ పేజ్ వచ్చిందండి. ఇది టీఎస్ పాలిసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన వెబ్ పేజ్. సో ఈ ఎగ్జామినేషన్ వెబ్ పేజ్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది మీకు ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. అండ్ మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ముందు మీకు హాల్ టికెట్ వస్తుంది. ఎలాగో హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, ఎగ్జామినేషన్ ఫీ పే చేయగానే హాల్ టికెట్ వచ్చేసింది. అండ్ తర్వాత మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ వ్యూ ఓఎంఆర్ అని కూడా ఉంది. అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళకి మార్క్స్ ఎన్ని వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మనకి వ్యూ ఓఎంఆర్ అని ఇచ్చారు. సో ఈ వ్యూ ఓఎంఆర్ ఇప్పుడైతే మనకి ఎనేబుల్ కాలేదు. అండ్ ర్యాంక్ కార్డ్ అనేది ఈ రెండు కూడా ఎనేబుల్ ఎప్పుడవుతాయంటే ఆఫ్టర్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనకి ఓఎంఆర్ ప్రొవైడ్ చేస్తారు. ఓఎంఆర్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనం మార్క్స్ చూసుకొని మనకి కీ రిలీజ్ చేసిన తర్వాత మనకి మార్క్స్ ఎన్ని వస్తున్నాయి అనేది మనం చూసుకోవడానికి వ్యూ ఓఎంఆర్ పనికి వస్తుంది. మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది పనికి వస్తుంది. మనకి ర్యాంక్ కార్డుని బట్టి మనం ఇప్పుడు మనకి ఆ కాలేజీలో మనం కోరుకుంటున్న కాలేజీలో మనకి కాలేజ్ సీట్ వస్తుందా లేదా, మనం కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్లో సీట్ వస్తుందా లేదా డిసైడ్ చేయడానికి నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అది ఎట్లా ఏంటి అనేది. సో మీకు ఇక్కడ వెనక్కి వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఇంకో వెబ్సైట్ కనిపిస్తుంది, ఇది టీఎస్ పాలిసెట్. సో ఈ టీఎస్ పాలిసెట్ వెబ్సైట్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ యాక్చువల్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే మీకు ఇప్పుడు అవసరం లేదు, నేను మళ్ళీ ఒక వీడియో ఫ్రెష్గా చేస్తాను. 2024 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు నేను ఆ వీడియో చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇది చూసుకున్నా సరిపోతుంది. మనం కోరుకున్న కాలేజీలో మనకి కోరుకున్న బ్రాంచ్లో సీట్ వస్తుందా లేదా, మనకి మన కేటగిరీని బట్టి సీట్ వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు సపోజ్ నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, మీరు నిజామాబాద్కి సంబంధించిన కాలేజ్ కోడ్ మీరు ముందుగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్జెడ్బిడి అని ఉంటుంది, నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ నిజామాబాద్, ఇక్కడ మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో మనకి ఇప్పుడు సపోజ్ నాకు కంప్యూటర్ సైన్స్లో సీట్ కావాలి, కంప్యూటర్ సైన్స్లో సీట్ కావాలంటే మరి నాకు ఎంత ర్యాంక్ వస్తే మనకి ఆ పర్టికులర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ వస్తుంది చూసుకోవడానికి ఇక్కడ మనకు షో అలాట్మెంట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. షో అలాట్మెంట్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి సపోజ్ నేను ఇప్పుడు కేటగిరీ వైజ్ నేను బీసీఏ సంబంధించిన స్టూడెంట్ అనుకుంటే నాకు బీసీఏలో మరి ఎంత ర్యాంక్ రావాలనేది మనకి ఇక్కడ ఓవర్వ్యూ తెలిసిపోతుందండి. ఇక్కడ బీసీఏలో చూసుకుంటే మీకు ఇక్కడ హైయెస్ట్ ర్యాంక్ వచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు 10,702. సో ఈ 10,702 బీసీఏ గర్ల్స్లో మనకి లాస్ట్ ర్యాంక్ అనమాట. అంటే 10,702 ర్యాంక్ వచ్చిన మనకి జీపీటీ నిజామాబాద్లో మనకి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, మనము సపోజ్ ఇక్కడ ఓసీ క్యాండిడేట్ అనుకుంటే ఓసీ క్యాండిడేట్ చూసుకోవాలి. మరి ఇక్కడ ఓసీ క్యాండిడేట్ అనుకుంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఓసీ క్యాండిడేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ కేటగిరీ అని ఒక పర్టికులర్ క్యాస్ట్ అనే ఆప్షన్ ఇచ్చారు, క్యాస్ట్ వైజ్ ఇక్కడ మీరు సార్ట్ చేసుకుంటున్నాం. సో సార్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంక్ ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుందండి. సో ఓసీలో కూడా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉన్నది లేది మనకి
సంబంధం లేకుండా మనకి ఓసీలోనే మంచి ర్యాంక్ తోటి మనకి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి? ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గర్ల్స్ కోటాలో ఇక్కడ ఓసీలో 1791 ఇది లాస్ట్ ర్యాంక్ అన్నట్టు ఇక్కడ గర్ల్స్ కోటాలో. అండ్ ఓసీకి సంబంధించి గర్ల్స్ కోటాలో 1791 ర్యాంక్ వస్తే సరిపోతుందండి. ఓసీ కోటాలో మనకి బాయ్స్ ఎవరైతే ఉంటారో బాయ్స్ వాళ్ళకి మరి ఎలా తెలుసుకోవాలి? సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఓసీ చూడండి ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ జనరల్, ఓసీ జనరల్ ఓయూ. సో ఇది ఫీమేలే ఉంది. తర్వాత ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇదండి. ఈడబ్ల్యూఎస్, ఓసీ జనరల్ అన్రిజర్వ్డ్, ఓసీ జనరల్ ఓయూ రైట్. ఓసీ జనరల్ ఓయూలో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మళ్ళీ ఫీమేలే ఉంది. మనకి మేల్ కావాలి కదా, ఓసీ జనరల్ మేల్. ఇక్కడ చూసుకుంటే 1753 ఉందండి. ఇక్కడ బాయ్ ఎవరైతే ఉన్నాడో ఆ బాయ్కి 1753 ర్యాంక్ వస్తే ఓసీ కోటాలో మనకి అతనికి నిజామాబాద్ పాలిటెక్నిక్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్ వచ్చింది. సో మరి మనకి ఈ రకంగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందండి. మనం సపోజ్ ఇప్పుడు ఆ మాసాఫ్ ట్యాంక్ పాలిటెక్నిక్ తీసుకుందాం. సో హైదరాబాద్లో మాసాఫ్ ట్యాంక్లో జాయిన్ చేయాలనుకుంటే మనకి మాసాఫ్ ట్యాంక్ ఇక్కడ మాసాఫ్ ట్యాంక్ అని కొడితే సరిపోతుందండి. ఎంఏఎస్బి కాలేజ్ కోడ్ అండ. ఓకే ఇక్కడ మనము సపోజ్ కంప్యూటర్ సైన్స్ సివిల్ చూద్దాం. సివిల్ బ్రాంచ్లో మరి సివిల్ బ్రాంచ్ బాగుందా లేదా మనం తెలుసుకోవాలనుకుంటే సివిల్ బ్రాంచ్లో మంచి జీపీటీ మాసాఫ్ ట్యాంక్లో సివిల్ బ్రాంచ్లో మనకి ఎంత ర్యాంక్ వస్తే మనకి చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బీసీ ఏ కేటగిరీ వాళ్ళకి 257 ర్యాంక్ వస్తే సరిపోతుంది మాసాఫ్ ట్యాంక్లో. అండ్ 880 ర్యాంక్ బీసీబీ వాళ్ళకి. ఇక్కడ కూడా కాంపిటీషన్ ఉందనే చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే మనం క్యాస్ట్ వైజ్గా ఓసీలో చూద్దాం. ఓసీలో ఇక్కడ చూస్తే ఓసీలో మేల్ 1515 అనే ర్యాంక్ తోటి ఓసీ కోటాలో మనకి 1515 కోటా ర్యాంక్ తోటి మాసాఫ్ ట్యాంక్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనకి సీట్ వచ్చింది. ఇలా మనం సీట్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు అండి. మనకి ఏ కాలేజీలో రావాలి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ మనకి ఎంత ర్యాంక్ వస్తే బాగుంటుంది అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ పనికొస్తుందండి. ఓకే సో ఇలా మనం ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు సపోజ్ నవీపేట ఉందండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నవీపేటలో మనం సివిల్ బ్రాంచ్లో మనకి సీట్ కావాలి, సివిల్ బ్రాంచ్లో సీట్ కావాలంటే మనకి ఎంత ర్యాంక్ వస్తే మనకి నవీపేట పాలిటెక్నిక్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడు నవీపేటలో ఉన్న వాళ్ళు అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలని ఎక్కడో వేరే ఊర్లో చదివించుకునే బదులు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దగ్గర నవీపేట సరౌండింగ్లో 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు చదువుకోవాలంటే మనకి నవీపేట పాలిటెక్నిక్ కూడా మంచి కాలేజ్ అండి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాబట్టి ఫ్యాకల్టీ బాగానే ఉంటారు, అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో పేరెంట్స్ అక్కడ చదివించాలనుకుంటే మరి ఎంత ర్యాంక్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూద్దాం. క్యాస్ట్ ఓసీ పెట్టి చూస్తాను. ఓసీ కేటగిరీ ఎవరైనా జాయిన్ అయ్యారా? సారీ అండి ఇక్కడ ఓసీ కేటగిరీలో ఎవరు కూడా జాయిన్ అవ్వలేదు. ఓకే ఇక్కడ మరి రైట్ ఇక్కడ అడ్మిషన్సే చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే సివిల్ బ్రాంచ్ కాబట్టి వాళ్ళు జాయిన్ అయినట్లేరు. ఓకే ఇక్కడ మనకు టోటల్గా అడ్మిషన్సే 31 ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయి. యాక్చువల్ 60 సీట్స్కి మనకి ఇక్కడ 31 మెంబర్సే జాయిన్ అయ్యారు. మరి దీంట్లో మనకి సపోజ్ మనకు కావాలి అనుకుంటే మనకి ఎంత ర్యాంక్ వస్తే సరిపోతుంది? ర్యాంక్ హైయెస్ట్ ర్యాంక్ చూద్దాం. సో హైయెస్ట్ ర్యాంకు బీసీ ఇక్కడ చూసుకుంటే 18,666. ఓకే ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నవీపేటలో సీట్ వచ్చేసింది. సో ఇక్కడ మరి సీటు ఓసీ క్యాండిడేట్స్ ఎవరు జాయిన్ అవ్వలేదు ఇక్కడ. ఓకే సో ఇంకా మెకానికల్ బ్రాంచ్ చూద్దాం. మరి మెకానికల్ బ్రాంచ్లో మనకి అలాట్మెంట్స్ చాలా తక్కువ ఉన్నాయండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే లాస్ట్ ఇయర్ సివిల్ మెకానికల్ బ్రాంచెస్ ఎవరు జాయిన్ అవ్వలేదు. అండ్ సపోజ్ ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని సికింద్రాబాద్లో ఒక పాలిటెక్నిక్ ఉందండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ మనము సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే మంచి కోర్స్ ఉంది. సో ఈ కోర్సులో మనకి అలాట్మెంట్స్ ఎలా ఉన్నాయి మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. 66 సీట్లు కూడా ఫిల్ అయిపోయాయి. అండ్ ఓసీ కోటాలో మనకి ఎలా మరి ఓసీ కోటాలో ఉన్న వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో మనకి సీట్ రావాలంటే ఓసీ కోటా వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండదు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఓసీ కోటాలో ఓకే ఓసీ కేటగిరీలో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత ర్యాంకు లీస్ట్ ర్యాంక్ అనేది 154 లీస్ట్ ర్యాంక్ ఉందండి. 154 లీస్ట్ ర్యాంక్. అండ్ హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది? హైయెస్ట్ ర్యాంక్ చూద్దాం. పెద్ద ర్యాంక్ ఉండాలి హైయెస్ట్ ర్యాంక్. సో 8,606 39,114 ఇక్కడ ఏయు. ఓకే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఏయు కేటగిరీలో డైరెక్ట్గా వీళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా వీళ్ళకి సీట్ అలాట్మెంట్ అయింది. ఎందుకంటే మనకి తెలంగాణ వాళ్ళు కాకుండా ఆంధ్ర వాళ్ళు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో రిజర్వేషన్ పట్టి 42% సీట్స్ రిజర్వ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు జాయిన్ అవ్వడానికి పనికి వచ్చిందండి. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో చూడండి 949 ర్యాంక్. ఏయులో మరి గర్ల్స్ ఓసీ గర్ల్స్ 69,843. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు అంటే తెలంగాణ పాలిసెట్ ఆంధ్ర వాళ్ళు రాస్తే వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశం మిస్ చేసుకోవద్దండి. ఓకే
సో ఇలా మనకి ఈ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది. దీనికోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు తెలిసుండి వాళ్ళు మీకు ఇక్కడ చదివించుకోవాలని ఉద్దేశ్యం ఉంటే మీరు ఇక్కడ పాలిసెట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపించాను కాబట్టి మీరు ఇది పనికొస్తుంది. సో ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళని ఇక్కడ తెలంగాణలో పాలిసెట్ రాపిచ్చి ఇక్కడ జాయిన్ అవ్వమని వీళ్ళకి సజెషన్ ఇవ్వండి. ఓకే. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫ్యూచర్లో కూడా నా యూట్యూబ్ ఛానల్లోని మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.